ఇది కూడా చూడండి సార్, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఒక చిన్న పాయింట్, సర్కిల్ ఈ ఎక్స్ వై యాక్సిస్ మొత్తాన్ని తాకుతుంది. మళ్ళీ దీని యొక్క సెంటరు, దీని యొక్క సెంటరు, ఈ ఆరిజిన్, ఈ మూడు సేమ్ లైన్లో ఉన్నాయి. ఈ మూడు సేమ్ లైన్లో ఉన్నాయి. ఆ రెండు పాయింట్స్ రాసుకోండి. ఈ మొత్తం సర్కిల్ డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఆరిజిన్ దగ్గర తాకుతుంది. ఒక లైన్ గనక గీస్తే అది C1 C2 O ఈ మూడిటి గుండా పాస్ అవుతుంది. ఇది ఒరిజినల్ క్వశ్చన్. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎలా సాల్వ్ చేస్తాడో చూద్దాం. రైట్, ఒకటేమో ఇది ట్రెడిషనల్ మెథడ్ ఏ ప్రాబ్లంలోనూ సాల్వ్ చేయను, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సాల్వ్ చేసే పద్ధతి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి, ఇదేమో రేడియస్ ఎంత ఇచ్చాడు 2. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి ఇదైతే ఎంత 2. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీస్తున్నాను. ఇది గీస్తే గనక ఇది 2 అయింది, ఇది 2, ఇది కూడా 2, ఇది కూడా 2, ఇది 90 డిగ్రీలు, ఇది 2, ఇది 2 అవుతే మొత్తం ఎంత అవుతుంది? OC1 ఎంత అవుతుంది? √2² + 2² అంటే √8. √8 అంటే ఎంత? 2√2. 2√2 √2 వాల్యూ గనక 1.4 వేస్తే 2 × 1.4 ఎంత? 2.8. 2 × 1.4 ఎంత? 2.8. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇదేమో 2, ఇది కూడా 2, ఇది 2, ఇది 2, ఇదేమవుతుంది మొత్తము? √2² + 2² అంటే √4 + 4 √8. ఇది 2√2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2√2. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమి ఇచ్చాడు సార్? 2. అంటే ఇది ఎంత కావాలి? మిగిలింది 0.8 కావాలి. 0.8 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే డయామీటర్ 0.8 అయ్యిందనుకోండి. డయామీటర్ అంటే 2R 0.8 అవుతే R వాల్యూ ఎంత వస్తుంది? 0.4. ఆన్సర్లో R వాల్యూ క్లోజర్ టు, ఇది నేను 1.4 వేసుకున్నాను, 1.414. ఆన్సర్ వెరీ క్లోజర్ టు 0.4 ఉండాలి. 2 × 1.4 3 - 2.8 అంటే 0.2, ఇది కాదు. 4 × 1.4 5.6, 7 - 5.6 1.4 కాదు. 2 × 1.4 2.8 1.2. 6 - 4 × √2. √2 అంటే ఎంత? 1.4. 6 - 5.6. 6 - 5.6 ఎంత? 0.4. ఏమీ ఇక్కడ రైట్ క్వశ్చన్లో సింపుల్ లాజిక్, రేడియస్ డెఫినేషన్ అప్లై చేశాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేసిక్ డెఫినేషన్ అప్లై చేశాను. అందుకే నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను సార్, క్వశ్చన్ యొక్క రూట్ కాజ్ అర్థం చేసుకుంటే చాలు. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేమో వై యాక్సెస్, ఇదేమో ఎక్స్ యాక్సెస్, ఇక్కడేమో ఒక సర్కిల్ ఉన్నది, ఇక్కడేమో ఒక సర్కిల్ ఉన్నది, ఆరిజిన్ని తాకుతూ ఇంకో సర్కిల్ ఉంది. ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ కొలీనియర్, ఆ లైన్ గీసాను. ఇదేమో 2, ఇదేమో 2, ఇది 2, ఇది 2. కాబట్టి మొత్తం ఏమవుతుంది? √2² + 2² √8. √8 ఏమవుతుంది? 2√2. ఇదేమో 2 అంటే ఇదేం కావాలి? √2 అంటే 1.4. 2 × 1.4 ఎంత? 2.8. ఇది 2 అంటే 2 + సంథింగ్ ఈజ్ 2.8. సంథింగ్ ఏమో 0.8. సంథింగ్ ఏంటి సార్? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డయామీటర్ అంటే 2R. 2R ఈజ్ ఈక్వల్ అప్రాక్సిమేట్లీ 0.8. R ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు 0.4. ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ క్యాట్ క్వశ్చన్ సార్. క్యాట్ ఎగ్జామినేషన్లో అడిగిన ఒరిజినల్ క్వశ్చన్, ఏ పెద్ద లాజిక్ యూజ్ చేయకుండా సింపుల్గా క్వశ్చన్ రూట్ కాజ్ తోటి సాల్వ్ చేశాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. డి అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 0.8. 3 - √2 అంటే 1.4 వేసుకున్నాం.
3 minus 2.8 0.2 ఫస్ట్ ఆప్షన్ కాదు. ఆర్ ఏం కావాలి నాకు? క్లోజ్ టు 0.4 కావాలి. సెకండ్ ఆప్షన్ 4 minus 2 into √2 అంటే 1.4, 4 minus 2.8 1.2 ఇది కాదు. డి ఆప్షన్ 6 minus 4 √2 అంటే 1.4, 1.4 into 4 is 5.6, 6 minus 5.6 క్లోజర్ టు 0.4. అర్థమవుతే అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. దయచేసి మీరు జస్ట్ వినండి సార్, లాజిక్లో మీరు జస్ట్ వినండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక మ్యాథ్స్లో ఉన్న డిఫరెంట్ ప్రిజం నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. ఇటువంటిది రెగ్యులర్గా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసి మీరు కోర్స్ తీసుకుంటే మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. We have Telugu medium courses, we have English medium courses. అది మీకు ఇష్టం ఉంటే ANC యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆర్ పిన్డ్ కామెంట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. 13th క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.